అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయటం అభివృద్ధి కాదు, ఆత్మహత్య అని చెప్పినటువంటి వ్యక్తి మాధవ్ గాడ్గిల్. ఈయన మన భారతదేశపు పర్యావరణ శాస్త్రవేత్త. ఇటీవల మరణించటం జరిగింది. ఈయన ప్రకృతిని ఒక వనరుగా కాకుండా జీవించే వ్యవస్థగా చూడాలి అని మన భారతదేశానికి నేర్పినటువంటి వ్యక్తి. 2011లో వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్ కి ఈయన చైర్మన్ గా వ్యవహరించటం జరిగింది. సో వెస్టర్న్ ఘాట్స్ అన్నటువంటివి మన ప్రపంచంలో ఉండేటటువంటి జీవ వైవిధ్య హాట్‌స్పాట్స్ లో ఒకటి. సో అలాంటి వెస్టర్న్ ఘాట్స్ ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా ఈయన ప్రకటించడం జరిగింది. అక్కడ నియంత్రణ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా చెప్పారు. అంటే ఇక్కడ అభివృద్ధికి నో చెప్పటం కాదు. కానీ ప్రకృతి ఆధారిత అభివృద్ధి అన్నటువంటిది ఉండాలి. ప్రకృతి సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి అన్నటువంటిది ఈయన యొక్క వ్యూ అన్నమాట. అంటే అక్కడ గనులు కావచ్చు, పెద్ద పెద్ద డ్యామ్‌లు కావచ్చు, కాలుష్యకారక పరిశ్రమలు కావచ్చు. సో ఇవన్నీ ఏర్పాటు చేసేటప్పుడు నియంత్రణలు అన్నటువంటివి తీసుకోవాలి. అలాగే ప్రజల భాగస్వామ్యంతో మనం అభివృద్ధి వైపుగా ముందుకెళ్ళినప్పుడు అది సస్టైనబుల్ డెవలప్‌మెంట్ వైపుగా వెళ్ళినట్లవుతుంది. సో మన ప్రకృతిని పరిరక్షించుకుంటూ డెవలప్‌మెంట్ అన్నటువంటిది చేసుకోవాలి అన్నటువంటిది ఈయన యొక్క ఉద్దేశ్యం.